హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీని బదిలేయబోతున్నారా? ఆమె సొంత కుంపటి పెట్టుకోబోతున్నారా? అంటే కొత్త రాజకీయ పార్టీ ఆమె స్థాపించబోతున్నారా? తెలంగాణలో మరో పార్టీ రాబోతుందా? ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కవిత ఒక్కొక్క అడుగు చూస్తుంటే ఆమె గులాబీ పార్టీకి దూరం అవుతున్నట్టే కనిపిస్తుంది. అమెరికా నుంచి వచ్చి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవిత అభిమానులు చేసిన హంగామా అంతా ఇంత కాదు. సీఎం అంటూ నినాదాలు కూడా చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎక్కడ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కానీ బీఆర్ఎస్ జెండాలు కానీ కనిపించలేదు. ఇది దేనికి సంకేతం? ముందస్తుగా ప్లాన్ చేసుకునే గులాబీ పార్టీ జెండాలను దూరం పెట్టారా? అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలకు స్వాగతం పలికినా ఎలాంటి కార్యక్రమం ఉన్నా జెండాలు ఖచ్చితంగా ఉంటాయి. మరి అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జెండాలు ఎందుకు లేవో అర్థం కాదు. దీనికి తోడు సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడం అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు నెక్స్ట్ సీఎం కేసీఆర్ అని చెప్తోంది. మరోవైపు కొంతమంది కేటీఆర్ను కూడా ఇలాగే సీఎం అంటుంటారు. ఇప్పుడు తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఈ గందరగోళం సీఎం అంటూ స్లోగన్స్ ఇవ్వడం దేనికి సంకేతం? జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే కవిత ఖచ్చితంగా ఆ కుటుంబానికి అంటే సొంత కుటుంబానికి దూరమయ్యే అవకాశాలే ఎక్కువ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఆమె డైరెక్ట్గా కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ వ్యాఖ్యానించడం, ఆమె ఒక లేఖ రాయడం, ఆ లేఖ ఎవరు లీక్ చేశారో, పార్టీ పరిస్థితి ఏంటి అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం, అక్కడ ఎయిర్పోర్ట్లో ఎక్కడ బీఆర్ఎస్ జెండాలు కానీ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కానీ లేకపోవడం, ఇవన్నీ చూస్తే కవిత బీఆర్ఎస్ను వదులుకునే అవకాశాలే స్పష్టంగా కనపడుతున్నాయి. కేసీఆర్ ఇప్పటికైనా రంగంలోకి దిగుతారా? ఎప్పటిలాగే ఆయన మౌనమునిగా ఆయన ఫామ్ హౌస్లోనే నిద్రపోతారా? ఇది బయట ఎవరికి తెలియని విషయం. కానీ పార్టీని గందరగోళంలో పడేసింది కవిత లేఖ వ్యవహారం, ఆమె తాజా ప్రకటనలు. ఈ ప్రకటనల సారాంశం కేసీఆర్కు కవితకు మధ్య సఖ్యత ఉన్న కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్లతో ఆమెకు ఏమాత్రం పడట్లేదట. ఈ నేపథ్యంలో కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? పార్టీ ఆమెపై ఏమైనా చర్యలు తీసుకుంటుందా? బలవంతంగా బయటికి పంపిస్తారా? లేక కవితే బయటికి వస్తుందా? కవిత బయటకు వచ్చి మరో పార్టీ పెడుతుందా? బీసీ నినాదంతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న కవిత పార్టీని తూర్పారబడుతున్నారు. పార్టీలో అంతర్గత సమస్యలను ఆమె ప్రస్తావిస్తున్నారు. ఒక రకంగా పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరగబోతోంది? తెలంగాణలో కవిత నాయకత్వంలో మరో రాజకీయ పార్టీ ఉద్భవించక తప్పదా?